ఏంటి సైలెంట్ సభలా? ఎందుకు పిలిచావు అంజీ? అడుగుతుంది కదరా, చెప్పు. అన్నపూర్ణ అత్తయ్య ఎలక్షన్స్ లో నిలబడిందిగా, పోటీగా చిన్న అత్తయ్య నిలబడడం కరెక్ట్ కాదు. ఏ ఆవిడకి పోటీగా మా అమ్మ నిలబడితే ఓడిపోతారని భయమా? ఏ చూడు, ఎన్ని గొడవలు జరిగినా ఈ రెండిళ్ళు ఒకటే, అందరిది ఒకటే కుటుంబం అని చెప్పి మా అత్తయ్య అనుకుంటూ ఉంది. ఒకే ఇంట్లో ఒకరికి పోటీగా ఇంకొకరు నిలబడటం కరెక్ట్ కాదు. హే మా మాట్లాడమేంటి? నువ్వు చెప్తున్నావు కదరా. అవును వేద, అన్నపూర్ణ అత్తయ్య ముందే ఎలక్షన్లో నిలబడాలి అనుకుంది. అది తెలిసిన తర్వాత చిన్నత్తయ్య ఈ నిర్ణయం తీసుకోవడం తప్పంటావా? ఏ తప్పు కాదా? ఏ ఎందుకు కాదు? నువ్వు చెప్పేది కరెక్టే. అంతా ఒకటే కుటుంబం అనుకున్నప్పుడు ఒకరి మీద ఒకరు పోటీ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఒక పని చెయ్యి, మా అమ్మ పోటీలో నిలబడుతుంది, మీ అత్తయ్యని డ్రాప్ అయ్యి మా అమ్మకి సపోర్ట్ చేయమను. మా అత్తయ్య ఎందుకు డ్రాప్ అవ్వాలి? మరి మా అమ్మ ఎందుకు డ్రాప్ అవ్వాలి? చూసావు మావా, వీళ్ళమ్మ ఎందుకు ఇలా చేస్తుందో తెలీదు, ఎందుకు ఇలా మాట్లాడుతుందో అర్థం కాదు. అవునవును, మేము అలాగే ఉంటాం. ఎందుకంటే మేం ఎవ్వరిని అర్థం చేసుకోము, మాకు పొగరు కదా. కానీ మీరలా కాదుగా, మీకు పొగరు లేవు, అందరినీ అర్థం చేసుకునే మంచి మనసులున్నాయి. కాబట్టి మీరే అర్థం చేసుకోండి. ఏ నీతో సలహాలు చెప్పించుకోవడానికి పిలవలేదు. నువ్వు చెప్పేది విని జీ హుజూర్ అనడానికి నేనేం రాలేదు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? లేకపోతే నీకు భయపడాలా? అసలు ఎవరైనా భయపడాలి? మనం అందరం కలిసి మాట్లాడుకుని ఈ సమస్యకి ఏదైనా సొల్యూషన్ తెద్దాం అనుకుంటే గొడవ పడతారేంటి? ఎవరే ఫస్ట్ గొడవ స్టార్ట్ చేసింది? తనా నేనా? ఈ మధ్య ఈవిడి గారికి చిప్పు డ్యామేజ్ అయినట్టుంది, అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఒక్క 5 నిమిషాలు ఈవిడితో మాట్లాడితే చాలు, మౌనంగా ఉండే బుద్ధుడికి కూడా ఎవరినో ఒకరిని మర్డర్ చేయాలనిపిస్తుంది, అలా రెచ్చగొట్టేస్తుంది. నా గురించి అంత బాగా తెలిసినప్పుడు నాతో ఎందుకు మాట్లాడాలని పిలిపించావు? నాకు బుద్ధి లేక. పోనీలే, ఇప్పటికైనా తెలుసుకున్నావు. మీ అమ్మ ఏదో ఎలక్షన్స్ లో గెలిచేస్తుందని గుడ్డిగా నమ్మకం పెట్టుకుంటున్నారు, అదేం జరగదు. గుడ్డి నమ్మకాలు మావో మీవో ఎలక్షన్స్ అయ్యాక తెలుస్తుందిలే. నీతో మాట్లాడడం నాది పొరపాటు. నాతో మాట్లాడమని ఎవరు బ్రతిమలాడారంట? ఏంటమ్మా వేద, ఎందుకు వాడితో కావాలని అలా గొడవ పడుతున్నావు? అవును, కావాలనే గొడవ పడుతున్నాను. అది కాదు వేద, అన్నయ్య చెప్పాడని కాదు, చిన్నత్తయ్య ఎలక్షన్లో నిలబడ్డం మా అందరికీ ఎవరికి కూడా నచ్చట్లేదు. నీకు అర్థమైంది, నాకు అర్థం కాకుండా ఉంటుందా జాను? మరి అర్థమై ఎందుకు ఇలా మాట్లాడుతున్నావమ్మా? మా అమ్మ కోసం అంజీ. ఎలక్షన్లో పోటీ చేద్దామ్మా అని చెప్పి మా అమ్మని కన్విన్స్ చేయాలని మాట్లాడానంజీ. కానీ ఆవిడసలు నా మాట వినిపించుకోవడం లేదు, పోటీ చేయడానికి రెడీ అయిపోయింది. మళ్ళీ ఈ టాపిక్ గురించి మాట్లాడి ఆమెని బాధ పెట్టలేను, అందుకే. మరి ఇదే మాట మా అన్నయ్యతో చెప్పొచ్చు కదా, ఎందుకు వాడితో వాదనకు దిగావు? చెప్పు వేద, నిన్నే అడుగుతుంది. సరే, అంజీ, అన్నయ్యని ఎంతగానో ప్రేమించిన వేద కావాలని అన్నయ్యతో ఎందుకు గొడవ పెట్టుకుంటుంది? ఒక్క ఇన్సిడెంట్ అందరినీ ఇంత దూరం చేస్తుందా? హే కూర్చో 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 విష్ణు, పర్లే కూర్చో. ఏంటి విష్ణు, నాతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నావంట? మీ ఆంటీ చెప్పింది. నేను అడిగాను డాడీ, నాకు ఏమీ చెప్పట్లేదు, నీతోనే మాట్లాడతాడంట. చెప్పు, ఏంటి విషయం? ఏం లేదు అంకుల్, మీరు నాకు ఒక చిన్న ఫేవర్ చేసి పెట్టగలరా?
నా కాబోయే అల్లుడివి నీ కాకపోతే ఎవరికి ఫేవర్ చేస్తానయ్యా? ఏంటో చెప్పు. ఏం లేదు అంకుల్, ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో మా వార్డు నుంచి మీ పార్టీ తరపున క్యాండిడేట్ని ఎవరిని నిలబెట్టకూడదు అంకుల్.